ప్రధాని నరేంద్ర మోడీ అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా ఫిబ్రవరి 16వ తేదీ కేంద్ర కార్మిక సంఘాలు, రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త గ్రామీణ బంద్, పరిశ్రమ కార్మికుల సమ్మె, ట్రాన్స్పోర్ట్ సమ్మె విజయంతో అయింది. ఉదయం 5 గంటల నుంచి కాకినాడ సీపోర్ట్ వద్ద పారిశ్రామిక సమ్మె చేపట్టారు. అనంతరం కోరమండల్, ప్యారిస్ షుగర్, తదితర ఆయిల్ కంపెనీలు పలు సంస్థల కార్మికులు ఈ సమ్మెలో పాల్గొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు కాకినాడ రూరల్ కన్వీనర్ టి రాజా, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, సిఐటియు సీనియర్ నాయకులు చింతపల్లి అజయ్ కుమార్, మేడిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలు, కార్మికుల ఆదాయం తగ్గిపోతుంటే కార్పొరేట్ సంస్థలైన అంబానీ, అదానీ ఆస్తులు మాత్రం ప్రపంచ స్థాయిలో పెరిగిపోతున్నాయని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తెచ్చి కార్మికులను యాజమానులకు కట్టుబానిసలుగా మార్చేసిందన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించబోద్దని, రైతులకు ఇచ్చిన హామీని పక్కన పెట్టి మళ్లీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను అమలు చేస్తుంటే రైతులు ఢిల్లీలో మరోమారు యుద్ధానికి సిద్ధమయ్యారని తెలిపారు. ఢిల్లీలో ఈ రోజున పెద్ద ఎత్తున రైతులు అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు ఢిల్లీ బయలుదేరి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ రైతుల యొక్క నిరసనను ఈరోజు అణగదొక్కాలని చెప్పేసి ఈరోజు అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఒక హింసాకాండం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంటా ఉన్నది. అంతేకాకుండా అన్ని రాష్ట్రాలు కూడా వారి యొక్క హక్కుల్ని హరించే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, ముఖ్యమైనటువంటి పార్టీలు, నాయకులందరూ కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్తూ ఉంటాయి. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం కానివ్వండి, అధికార పక్షం కానివ్వండి, ఎవ్వరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గురించి, ఆయన అనుసరిస్తున్నటువంటి విధానాల గురించి ఎవ్వరు కూడా మాట్లాడకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఈరోజు రేపు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలందరూ ఇది గుర్తుపెట్టుకుని నరేంద్ర మోడీకి, బీజేపీకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళు ఓడించాలని చెప్పేసి కొంతమంది డిమాండ్ చేస్తూ ఈరోజు రైతులకు మద్దతుగా, కార్మిక వర్గానికి మద్దతుగా ఈరోజు భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటాం. జిందాబాద్ 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 4 నల్ల చట్టాలను రద్దు చేయాలి, చట్టాలను రద్దు చేయాలి, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలి, వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలి. విజయవంతం చేయండి గ్రామీణ బంధను, విజయవంతం చేయండి గ్రామీణ బంధను, విజయవంతం చేయండి గ్రామీణ బంధను. జిందాబాద్ జిందాబాద్.